రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తాం లగచెర్లలో ఇష్యూ ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన పూర్తి దేశాన్నే కలిచివేసింది. అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే పోలీసులు అర్ధరాత్రి ఆ ఆడవాళ్ళపైన కావచ్చు ఇంట్లో మగవాళ్ళని ఎత్తుకుపోవడం ఇప్పటికీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు భయపడుతూనే బతుకుతున్నారు. మగవాళ్ళు ఇప్పటికి కూడా ఇంటికి రానికి భయపడుతున్నారు. మనం వీటిపైన మాట్లాడడం మనతో పాటు ఎస్ఎల్పి పద్మ గారు ఉన్నారు. ఏంటి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సందర్శించారు, ప్రస్తుతం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు, వాళ్ళు చెప్తుంటే ఏమనిపిస్తుంది? దాదాపు నెల రోజులైనా సరే ఆ భయాన్ని ఇంకా వాళ్ళు వీడలేకపోతున్నారు. లగచర్లలో రైతులు వాళ్ళ డిమాండ్ ఫార్మాసిటీ తీసేసి ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనేది కాదు వాళ్ళ డిమాండ్. మా భూములు మేము ఇవ్వం, మా భూములు మాకే కావాలి. మేము తరతరాలుగా మా తాతల నుంచి అదే జీవనాధారంతో మేము బతుకుతున్నాం. ఆ డబ్బులతోటే మా పిల్లల్ని చదివించుకున్నాం, ఇంకా చదువుతూ ఉన్నారు. చాలా కష్టాలు పడి ఆ భూమిని మేము ఏర్పరచుకోగలిగాము అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైనటువంటి డిమాండ్. అది చాలా న్యాయమైన డిమాండ్. డెమోక్రసీలో, కాన్స్టిట్యూషన్లో ప్రజలు తమ హక్కుని కోల్పోతున్నప్పుడు హక్కులు అడగడం అనేది డెమోక్రసీలో న్యాయబద్ధమైనది, అది వాళ్ళ హక్కు కూడా. అలాంటప్పుడు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి? బలవంతంగా ఆధిపత్యంతోటో నియంతృత్వంతోటో వాళ్ళని లాక్కోవడం కాదు చేయాల్సింది. చేయవలసింది అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండాలి. అది డెమోక్రసీ అంటే. మనం చూస్తాం అసలు తెలంగాణలో గిరిజనులు అంటే పోరాటాలకు ముందుండే వైపు అసలు వాళ్ళు దేనికి భయపడలేరు. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత నెల రోజులైనా సరే ఇంకా భయంతోనే బతుకుతులు. ప్రస్తుతం ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు ఈ భయాన్ని ఎందుకు వాళ్ళకు నేర్పించాల్సి వస్తుంది, అంటే వాళ్ళ గుండెలు ఎందుకు ఈ భయాన్ని ఉంచాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు ప్రభుత్వము తను అనుకున్న ఒక తప్పుడు విధానాన్నైనా పథకాన్నైనా అమలు చేయడానికి రెండు రకాల పద్ధతులను అనుసరిస్తుంది. బుజ్జగించే పద్ధతి ఒకటి ఉంటుంది, కనిపించకుండా ఉండే భయాందోళనలు క్రియేట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగచెర్ల ప్రాంతంలో ఆ తండాలన్ని చోట్ల కూడా అలాంటి భయానక పరిస్థితిని కల్పించింది. కమ్యూనిస్ట్ పార్టీలుగా మేమందరం కూడా వెళ్ళి ఆ ప్రాంత పరిశీలనాయక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అది కల్లోలిత ప్రాంతం కాదు, ఈ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతము, ఆ ప్రాంత ప్రజల్ని అంత ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఆ ప్రాంత ప్రజల నుంచి పోలీస్ క్యాంపులు వెత్తేయండి, వాళ్ళు సాధారణంగా రోజువారీ బతుకులు బతికేటువంటి వాళ్ళు, అడవిని నమ్ముకొని పొలాలు నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. అంటే అలా ఉందా, కల్లోలిత ప్రాంతంగా ఉందా అని మాట్లాడిన మనిషి వాళ్ళని పోలీస్ క్యాంపులు ఎత్తేసారు. మంచిదే, పోలీస్ క్యాంపులు ఎత్తేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. గ్రామాలలో మగవాళ్ళు పురుషులు అనేవాళ్ళు ఎవరొచ్చినా సివిల్ డ్రెస్సుల్లో ఉండేటువంటి పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో ఉండి అన్ని పహారాలు చేస్తూ వాళ్ళ నిర్బంధంలోనే వాళ్ళ ఉచ్చులోనే ఉంచుతూ ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు, ఎట్లా వాళ్ళు అనుకున్న పద్ధతిని చెయ్యాలి అనేటువంటిది, ఎవరి బలహీనతలు ఉంటే ఎట్లా కబ్జా చేసుకోవాలనే కుట్ర చేయడం ఉంది. అది చాలా అప్రజాస్వామికమైనది, దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో ఇంకా నిర్బంధం వేరే రూపంలో కొనసాగుతుంది. తక్షణమే దాని నుంచి ప్రభుత్వము బయటికి రావాలి, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉండాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. జనరల్గా మన గ్రామాల్లో కొత్త వాళ్ళు మన పల్లెటూళ్ళకి వస్తే అమానుషంగా కొద్ది అనుమానాస్పదంగా కనిపిస్తున్నప్పుడు తెలియని ఏదో ఒక రకం ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగినా కూడా కొత్త వాళ్ళు కంటిన్యూగా తరచుగా ఆ విలేజ్లలోకి వెళ్ళడం, వాళ్ళ మెంటల్ టార్చర్కి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ప్రభుత్వాలు? ఖచ్చితంగా చేస్తారు. కొత్త వాళ్ళు వెళ్ళినా, వాళ్ళ చుట్టాలు వెళ్ళినప్పుడు, మనం అంతా చుట్టాలం అనుకోండి, చుట్టాలం వెళ్ళినా కొత్త వాళ్ళు వెళ్ళినా అది వాళ్ళ ఊరు, వాళ్ళు నిర్మించుకున్న ఊరు, వాళ్ళ నివాస ప్రాంతాలు. నువ్వు బయట నుంచి వెళ్ళి నిఘా పెట్టిన వాడివి, నిఘా పెట్టి బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తివి ఆ ప్రాంత ప్రజలని బయటి వాళ్ళలాగా భావించేటువంటి పరిస్థితి కల్పించడం, భయానికి గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. వాళ్లకు అక్కడ జీవించే హక్కు ఉంది, వాళ్ళు దాన్ని తమ పోరాటం చేసే హక్కు ఉంది. వాళ్ళ పోరాటానికి మేము సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతున్నాం.